ఈరోజు ఒక మెసేజ్ వచ్చింది నాకు లింక్డ్ఇన్ నుంచి. హాయ్ నాగా, ఐఎమ్ రీచింగ్ అవుట్ ఫర్ యువర్ ఎంబీఏ ప్రోగ్రామ్ అట్ ఎక్స్ఎక్స్ఎక్స్ కాలేజ్ అని. ఆల్రెడీ నేను మస్తు చదివేసిన దానికి ఉన్న చదువులకే అసలు జాబులు లేవు. ఇప్పుడు మా ఫ్రెండ్స్ అయితే ఇంతమంది ఉన్నారు ఎంబీఏ చేసిన వాళ్ళు, సేమ్ వర్క్ చేస్తున్నారు నేను చేసేదే, ఇంకా వర్స్ట్ జాబులు కూడా చేస్తున్నారు. ఒకవేళ మీకు ఎంబీఏ చేయాలి అనిపిస్తే మాత్రం పెద్ద పెద్ద డీమ్డ్ యూనివర్సిటీస్లో లైక్ ఐఐఎం లాంటి ఇన్స్టిట్యూషన్స్లో మాత్రమే చేయండి. మిగతా అన్ని వేస్ట్, ఒక పేపర్ తప్పించి ఏం కాదు. డిగ్రీ వాళ్ళు చేసిన జాబ్లే వీళ్ళు కూడా చేస్తుంటారు అనమాట. 10 రోజులకు ఒకసారి వెళ్తా, 15 రోజులకు ఒకసారి వెళ్తా, లేకపోతే అటెండెన్స్ పైసలు ఇచ్చేస్తా, ఆడే చూసుకుంటాడు. ఇవన్నీ బేకార్ అనమాట. రియల్ టైంలో నాలెడ్జ్ ఎవడు ఇస్తలేడు. కాలేజెస్కి జాబ్ మార్కెట్కి ఇంకా కాలేజ్లో చెప్పేదానికి ఏం గ్యాప్ ఉందో అర్థమవుతలే. కానీ ఇంటర్నెట్ ఇంత ఫ్రీగా ఉన్నా కూడా ఎగ్జాక్ట్గా ఏం నేర్చుకోవాలి ఏం తెలుస్తలేదు అనమాట. సో చేస్తే మాత్రం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ విచ్ ఇస్ నౌన్ యాజ్ ఐఐఎం, సో అట్లాంటి వాటిని చేయండి. ఒక సంవత్సరం పోయినా పర్లేదు, డబ్బులు పోయినా పర్లేదు. మనలాంటి మిడిల్ క్లాస్కి మాత్రం, సో మనలాంటి మిడిల్ క్లాస్ లాంగ్ టర్మ్లో ఫినాన్షియల్గా స్టేబుల్ ఉండాలి అనుకుంటే మాత్రం అట్లాంటి వాటిని చేయండి. లేదు మాకు సొంత ఇల్లు ఉంది, మిగతా అన్నీ ఉన్నాయి, ఒక 5,000 చాలు, నేను తిని తిరుగుతా లైట్గా అనుకుంటే మాత్రం ఎక్కడైనా చేసుకోండి. మీరు అసలు ఎంబీఏనే అవసరం లేదు, డిగ్రీ చాలన్నమాట మీకు.